27వ అధ్యాయము मत्ती 27 3వ వచనం నుంచి 5వ వచనం వరకు 3 to 5 और 3 वचन से लेके 5 वचन तक అందరం కూడా కలిసి చదువుకుందాం. और सब मिलकर इस वचन भाग को पढ़ेंगे। మత్తయి సువార్త 27వ అధ్యాయము मत्ती का सुसमाचार उसका 27 अध्याय 3 నుంచి 5 వచనాలు అందరం కూడా కలిసి చదువుదాం. ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకొనవని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना हम करेंगे। కృపగల దేవా దయగల తండ్రి పరిశుద్ధుడా पवित्रमय कृपामय करुणा का परमेश्वर నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आपके पवित्र ऊंचे नाम के लिए आपको धन्यवाद करते हैं। ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే మాకు సహాయం చేస్తూ వచ్చారు. अब तक गीत गाने में आपने हमारी सहायता की है। పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. और गीतों के द्वारा अपनी महिमा पाई ये विश्वास करते हैं। ఈ సమయంలో నాయన ఒప్పుకోలు ప్రార్థనను మేము కలిగి ఉండగా इस समय स्वीकारने की इस प्रार्थना में हम अब इकट्ठा हुए हैं మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన భాగాలను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. और आपने जो वचन भाग दिया है इसलिए हम आप ही को धन्यवाद करते हैं। నీ లేఖనాలను మేము ధ్యానించుకొని ఉండగా आपके वचन भाग को जब हम ध्यान करते నీ हैं దాసుని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. आपके दास को बड़े प्रेम से स्मरण నీ करें। గాయపడిన హస్తంతో తాకండి. आपके गहरे हाथों से छुएगा। నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. तो आत्मा की शक्ति आप दीजिए। మా మాటలు మా తలంపులు కాదు గాని हमारे विचार हमारे बोल नहीं, నీ మాటలు నీ తలంపులనే ప్రకటించడానికి సహాయం చేయండి. आपके विचार आपके ही बोल बोलने की आप हमारी सहायता करें। తండ్రి ప్రభా నీ వాక్యమును విని इस वचन को सुनकर హృదయంలో భద్రపరుచుకుని उसे हृदय में अपने बांधते हुए కొద్ది సమయం మేము ఒప్పుకొని కలిగి ఉండటానికి కూడా సహాయం और చేయండి. कुछ समय स्वीकारने की सभा में आप हमारी सहायता मदद करें। ట్రాన్స్లేషన్ లో కూడా సహాయం చేయండి. भाषांतर भी आप सहायता करें। వచ్చిన వారందరినీ బట్టి కూడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. और वे सभी प्रिय जन को आपको धन्यवाद करते ఇంకా हैं। నీ ఏర్పాట్లో ఉన్న నీ బిడ్డలను నడిపించవలసిందిగా వేడుకుంటూ और अभी जो आप आज सभा में आने की तैयारी में जो बच्चे हैं సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा महिमा गौरव आदर आदि आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. हमारे प्रभु यीशु मसीह के नाम में ये प्रार्थना की करते सुनिए और ग्रहण करें। ఆమేన్. మత్తయి సువార్తలో मत्ती के सुसमाचार में ఇప్పుడు మనం చూసుకున్నటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే और हमने जिस वचन भाग को देखा है ఒక వ్యక్తిని గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. एक व्यक्ति के विषय में यहाँ पर लिखा गया है। ఆ వ్యక్తి ఎవరో మనందరికీ కూడా తెలుసు. और ये व्यक्ति कौन है हम सब जानते हैं। ఇస్కరియోతు యూదా. और इसकृत यहूदा है। యూదా यहूदा कहने से యూదా యాకోబు యొక్క 4వ కుమారుడు. और याकूब का ये चौथा जो बेटा है। యూదా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే और यहूदा इसका अर्थ क्या है? స్తుతి. और स्तुति करना। ఈ యూదాని ఇస్కరియోతు యూదా అని చెప్పి పిలుస్తున్నారు. और यहूदा को इसकृत यहूदा करके बुलाया जाता है। ఇస్ అంటే అర్థం ఏంటంటే మనిషి అని. और इस कहने से उसका अर्थ है मनुष्य। కురియోత్ అనేది ఒక పట్టణం. और इसकृत कहने से एक नगर। యెరూషలేంకి దక్షిణంగా దాదాపు 23 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక పట్టణం. और ये यरूशलेम से लगभग 23 किलोमीटर दूर जो है एक जगह है। ఆ పట్టణానికి చెందినటువంటి వాడు గనక और क्योंकि उस जगह का वो रहने वाला इसलिए ఇస్ అంటే మనిషి, और इस कहने से मनुष्य, కురియోత్ అంటే పట్టణము, और इसकृत कहने से शहर। ఆ కురియోత్ అనే పట్టణానికి చెందిన మనిషి కాబట్టి और कुरियत इस जगह से हुआ इसलिए అతనిని ఇస్కరియోతు యూదా అనే పేరుతోటి పిలుస్తా ఉన్నారు. इसलिए इसको इसकृत यहूदा करके बुलाया जाता है। ఇంకొక యూదా కూడా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో. और एक यहूदा भी है प्रभु यीशु मसीह का शिष्य जो है। అందుకని ఆ భేదాన్ని చూపించడానికై और इस भेद को दिखाने के लिए
ఈ యూదాని ఇస్కరియోతు యూదా అని చెప్పి పిలుస్తా ఉన్నారు. और इसीलिए इस यहूदा को इस्करियोत यहूदा करके बुलाया जाता है. కొంతమందిని ఆ విధంగానే పిలుస్తా ఉంటారు. और कुछ लोगों को ऐसे ही बुलाया जाता है. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళని और जो विदेश में रहते हैं మన వాళ్ళను हमारे जो लोग हैं ఇండియన్స్ అనే పిలుస్తారు. और भारतीय करके बुलाया जाता है. అంటే ఇండియా నుంచి వచ్చాడు అని अर्थ ये कि भारत से आया है. అట్లా ఇప్పుడు సౌత్ నుంచి వచ్చిన వాళ్ళని నార్త్ లో వీళ్ళు సౌత్ నుంచి వచ్చారు అంటారు. और जो दक्षिण साइड में कहते हैं ये दक्षिण से आए हैं. ఆంధ్ర నుంచి వచ్చారు. और आंध्र से आए हैं. తెలంగాణ నుంచి వచ్చారు. तेलंगाना से आए हैं. ఈ మనిషి తెలంగాణ మనిషి. और ये मनुष्य तेलंगाना से है. మనిషి ఆంధ్ర మనిషి. और ये मनुष्य आंध्र से है. చిన్నతనం నుంచి చూస్తా ఉన్నాము. और बचपन से ये देखते रहे हैं. చిన్న పట్టణాల్లో మొదలుకొని और छोटे छोटे शहर को छोड़कर పల్లెటూర్లలో కూడా और गांव में भी రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. और राजस्थान के लोग हैं. రాజస్థాన్ వాళ్ళు టీ స్టాల్స్ పెట్టుకొని और राजस्थान के लोग जो चाय की दुकान को डालते हुए పానీపూరి బళ్ళు పెట్టుకొని पानीपुरी का जो पानीपुरी को डालते हुए స్వీట్స్ బళ్ళు పెట్టుకొని और जो मिठाई अभी रखते हुए ప్రతి చోట కూడా వాళ్ళు కనబడతా ఉంటారు. हर जगह पे वो दिखाई देते हैं. చాలా మంది వాళ్ళని ఏమంటారంటే बहुत से लोग उन्हें क्या कहते हैं రాజస్థాన్ మనిషి అని అంటారు. और राजस्थान का ये मनुष्य है. రాజస్థాన్ టీ స్టాల్ అంటారు. और राजस्थान का ये రాజస్థాన్ స్వీట్స్ అంటారు. राजस्थान के రాజస్థాన్ పానీపూరి అంటారు. राजस्थान की ये पानीपुरी అంటే है. వాళ్ళు వచ్చినటువంటి ప్రాంతాన్ని బట్టి और जिस जगह से वो आए इसलिए మనుషులను గుర్తించడం అనేటువంటిది ఉన్నది. और मनुष्य को ऐसे वहाँ पे वो जानते हैं. యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా प्रभु यीशु मसीह के सारे शिष्य भी जो है గలిలయ ప్రాంతంలో ఉత్తర ప్రాంతానికి చెందినటువంటి और వారు. गलीला के उत्तर प्रांत में वो है. ఒక్క ఇస్కరియోతు యూదా మాత్రమే लेकिन केवल इस्करियोत यहूदा जो है దక్షిణ ప్రాంతానికి చెందినటువంటి వాడు. लेकिन दक्षिण के इस भाग से वो वहाँ से वो आया है. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా बाकी सब जो लोग हैं పామర్లు और చదువు లేనటువంటి వారు. जो पढ़ाई लिखाई नहीं आती वैसे लोग हैं. యూదా మాత్రము लेकिन यहूदा जो है కొంత పరిజ్ఞానం ఉన్నది. थोड़ा सा ज्ञान उसके पास है. ఆ రీతిగా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి వాడిగా యూదా ఉన్నాడు. और इसलिए थोड़ा सा अलग उनसे वो रखा गया है. ఈ యూదా ये यहूदा जो है యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను వింటూ వచ్చాడు. प्रभु यीशु मसीह के सुसमाचार को इसने सुना है. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తే और मत्ती उसके चौथे अध्याय में हम देख सकते हैं. మత్తయి సువార్త 4వ అధ్యాయము मत्ती का चौथा अध्याय 17వ వచనాన్ని మనం చూస్తే और उसके 17 अध्याय वचन हम जब देखें 4వ అధ్యాయము 17 और 4 और उसका 17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడానికి చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. और उस समय यीशु ने प्रचार करना और ये कहना आरंभ किया, मैंने मन फिराओ क्योंकि स्वर्ग का राज्य निकट आया है. దాదాపు 30 సంవత్సరాల వయసు అప్పుడు और लगभग 30 वर्ष की आयु యేసుక్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యను ప్రారంభిస్తూ వచ్చాడు. 30 वर्ष की आयु में प्रभु यीशु मसीह ने अपनी सुसमाचार का कार्य आरंभ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని और स्वर्ग का राज्य वो निकट है कहते हुए మీరందరూ కూడా మారు మనసు పొందాలి అని आप सब मन फिराइए ऐसा कहा. మారు మనసు పొందినటువంటి వాళ్ళకే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని जिसने मन फिरा है उसी को ये स्वर्ग का राज्य ऐसा कहा. ఈ రీతిగా ప్రభు ప్రకటిస్తూ इस प्रकार ऐसा सुसमाचार परमेश्वर प्रकट करते అనేక हुए ప్రాంతాలలో తను తిరుగుతూ ఉన్నాడు. बहुत से जगहों में वे फिरते गए. ఇదే అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే 23 इसके ही 23 अध्याय वचन से हम देखें तो 23 నుంచి మనం చూసినట్లయితే 23 के आगे हमने देखा है तो యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా కూడా సంచరించెను. यीशु सारे गलील में फिरता हुआ उनके आराधनालयों में उपदेश करता और राज का सुसमाचार प्रचार करता और लोगों को हर प्रकार की बीमारी और दुर्बलता को दूर करता रहा. ఈ రీతిగా ఆయన గలిలయ ప్రాంతం అంతటా కూడా సంచరిస్తా ఉన్నాడు. इस प्रकार गलील के इस प्रदेश में वो भिन्न प्रकार की वो उपदेश देता रहा. ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని బాగు చేస్తూ ఉన్నాడు. और प्रजा की सारी बीमारियों को वो ठीक करता गया. ప్రతి రోగమును కూడా స్వస్థపరుస్తా ఉన్నాడు. हर एक रोग को वो दूर करता गया. దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని తెలియజేస్తూ వచ్చాడు. और परमेश्वर के राज में आप प्रवेश करो ऐसा उपदेश देता रहा. 24వ వచనమును మనం చూసినట్లయితే 24 वचन में हम देखें तो ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. 24 वचन और सारे सीरिया देश के उस
उसका यश फैल गया और लोग सब बीमारी को, जो नाना प्रकार की बीमारियों और दुखों में जकड़े हुए थे और जिनमें दुष्ट आत्माएं थे और मिर्गी वाले और लकवे के रोगियों को उसके पास लाए और उसने उन्हें चंगा किया। సిరియా దేశం అంతటా కూడా ఆయన కీర్తి అనేది వ్యాపిస్తూ వచ్చింది. और सारे सीरिया देश में उसका जो यश है वो फैल गया। ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలిసింది. सारे लोगों को पता चल गया कि प्रभु यीशु मसीह कौन है। ఆయన రకరకాల రోగాలను బాగు చేస్తున్నాడని తెలిసింది. और भिन्न भिन्न प्रकार के रोगों को वो चंगाई दे रहा है, वो उन्हें पता चला। వేదనల చేత పీడింపబడే వారందరినీ కూడా బాగు చేస్తున్నాడని తెలియజేయబడుతూ వచ్చింది. और जो दुखों में हैं और जो पीड़ा में उनको वो ठीक कर रहा है पता चला। దయాలు పట్టినటువంటి వారిని బాగు చేస్తున్నాడని తెలియజేయబడుతూ వచ్చింది. दुष्ट आत्माएं ने जिनको जकड़ा था उन्हें उसने ठीक किया। తర్వాత పక్షవాయువు గల వారందరినీ కూడా బాగు చేస్తున్నాడని చెప్పి తెలియజేయబడుతూ వచ్చింది. और जो मिर्गी वाले उन सबको वो ठीक कर रहा है ये पता चला। ఆ రీతిగా అనేక మంది ఆయన దగ్గరకు రావడం మొదలు పెట్టారు. और इस प्रकार बहुत से लोग उसके पास आने लगे। 25వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, और 25 वचन की हम देखेंगे तो, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దాను నదికి అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. गलील और दिकापुलिस, यरूशलेम, यहूदी और यरदान नदी के पार से भीड़ की भीड़ उसके पीछे होली। ఈ విధంగా అనేక ప్రాంతాలకు చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. और इस प्रकार के भिन्न प्रकार की जगह से लोग प्रभु यीशु मसीह के पास आने लगे। ఆయన చేసేటువంటి క్రియలన్నీ కూడా చూస్తా ఉన్నారు. और उस जो कार्य वो कर रहा था सब उसे देख रहे थे। వాళ్ళకందరికీ కూడా తెలుసు మెస్సియా వస్తాడు అని. और सबको पता है कि मसीहा आएगा। మెస్సియా కోసం యూదులంతా ఎదురు చూస్తున్నారు. और मसीहा के लिए सारे यहूदी बाट जो रहे ఇటువంటి కార్యములను దేవుడు కాక వేరెవరు చేయలేరని వాళ్ళందరూ భావిస్తా వచ్చారు. और ये सब उन्हें पता था कि ऐसे अद्भुत कार्य कोई और नहीं कर सकते, उन्हें भली भांति पता था। ఈయనే మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా అని భావిస్తా వచ్చారు. और यही हम इसी की हम बाट जो थे यही मसीहा है, उन्हें पता था। ఈయనే మనకు కావాల్సినటువంటి రాజు అని కూడా ఎదురు చూస్తా వచ్చారు. और यही हमारा राजा है, ऐसी ही वो बाट जो रहे थे। ఆ రీతిగా అనేక మందిలో ఒక అభిప్రాయం అనేటువంటిది ఉంటూ వచ్చింది. और इस प्रकार सारे लोगों को ऐसे मन में ये विचार था। ఇవన్నీ విన్నటువంటి ఈ యూదా కూడా ప్రభువుని వెంబడించే వారిలో ఉన్నాడు. इन सबों में से यहूदा भी इसके पीछे चलने वाला वो एक था। ఎప్పుడైతే ఆయనే యూదుల రాజుగా ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. और जब यहूदियों का ये राजा है, जब ये सब वो कहते गए, ఇక ప్రభువుని నేను విడిచిపెట్టకూడదని ఒక దృఢమైనటువంటి అభిప్రాయానికి యూదా వచ్చాడు. और मैं इस परमेश्वर को नहीं छोड़ूंगा ऐसा निर्णय करते हुए यहूदा आया है। ఆ రీతిగా ప్రభువును వెంబడించేటువంటి గుంపులో యూదా ఉంటూ వచ్చాడు. और इस प्रकार प्रभु के पीछे चलने वाले उस झुंड में यहूदा था। మార్కు సువార్తలో మనం ఒక మాటను చూసినట్లయితే, मार्कुस के सुसमाचार में एक बात हम देख सकते हैं। మార్కు సువార్త 3వ అధ్యాయము मार्कुस का 3रा अध्याय 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 17 वचन हम देखें तो, మార్కు సువార్త 13 वचन हम देखें तो, 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, 13वां वचन हम देखेंगे तो, ఆయన కొండెక్కి తనకిష్టమైనటువంటి వారిని పిలువగా ఆయన వద్దకు వచ్చిరి. फिर वो पहाड़ पर चढ़ गया और जिन्हें वो चाहता था उन्हें पास बुलाया और वे उसके पास आए। ఇక తన ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని ప్రభువారు చేస్తా ఉన్నాడు. एक प्रमुख कार्य को प्रभु यहाँ करता है। అదేంటంటే తన శిష్యులను ఎన్నుకుంటా ఉన్నాడు. और अर्थ यह कि अपने शिष्य को वो चुन रहा था। అనేక మంది ఆయన్ని వెంబడిస్తా ఉన్నారు. बहुत से लोग उसके पीछे चल रहे थे। వారిలో 12 మందిని తన శిష్యులుగా ఎన్నుకోవాలని చెప్పి ప్రభు భావించాడు. और उसमें से मैं 12 लोगों को मैं चुनूं, प्रभु ने ये उनका ये बोझ था। అందుకని కొండెక్కాడు. इसलिए पहाड़ पर चढ़ गया। తన దగ్గర ఉన్నటువంటి జనులందరిలో నుండి और सारी जो प्रजा उसके पास जो आई थी, తనకిష్టమైనటువంటి వారిని పిలుస్తూ వచ్చాడు. और जो उसे प्रिय थे, जो उसे पसंद थे, उसे उन्हें बुलाया है। ఎవరినైతే పిలిచాడో వాళ్ళందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. और जिसको उसने बुलाया वो सब उसके पास आए हैं। ఆయన పిలిచినటువంటి వారిలో और उसके बुलाने में से ఈ యూదా కూడా ఉన్నాడు. और यहूदा भी था। ఇస్కరియోతు యూదా కూడా ఒకడు. इसके यहूदा उसमें से एक था। యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడినటువంటి శిష్యులలో ఒకడు. प्रभु यीशु मसीह जिसने जिस शिष्य को पसंद किया उसमें से यहूदा इस्करियोत वो एक था। అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, इसलिए यहाँ पर ये बात लिखी गई है, తనకిష్టమైనటువంటి వారిని పిలువగా అని. और वो जो जिन्हें वो चाहता था उसे बुलाया। తనకిష్టమైనటువంటి వారిలో యూదా కూడా ఒకడు అన్నమాట. और जिसको वो पसंद करता था उनमें से यहूदा भी एक था। ఆ రీతిగా 12 మందిని ప్రభు ఎన్నుకుంటా వచ్చాడు. इस प्रकार 12 को शिष्यों को प्रभु ने चुना। మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే, मत्ती के 10वें अध्याय में एक बात को देख सकते हैं। మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. मत्ती का सुसमाचार 10 अध्याय उसका पहला वचन। ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. उसने अपने 12 चेलों को पास बुलाकर उन्हें अशुद्ध आत्माओं पर अधिकार दिया कि उन्हें निकले
उन्हें निकाले और सब प्रकार की बीमारियों और सब प्रकार की दुर्बलताओं को दूर करे। 12 మంది శిష్యులను ఎన్నుకున్న తర్వాత 12 चेलों को चुनने के बाद వాళ్ళను తన దగ్గరకు పిలుస్తూ వచ్చాడు. अपने पास उसने बुलाया వారికి ఒక అధికారాన్ని అప్పగిస్తూ వచ్చాడు. और एक अधिकार उन्हें दिया है అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, और दुष्ट आत्माओं को निकालने के लिए, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి, और सब प्रकार की बीमारी और सब प्रकार की दुर्बलताओं को दूर करने के लिए యేసుక్రీస్తు ప్రభువే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. प्रभु यीशु मसीह ही ये स्वयं करते गए हैं। ఈ చేసేటువంటి అధికారం తన శిష్యులకు కూడా అప్పచెప్పాడు. और जो कार्य वो कर रहे थे वो उसका अधिकार शिष्यों को भी दिया है। ఇందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. इसमें इस्करियोत यहूदा भी एक है। కాబట్టి ఇస్కరియోతు యూదా కూడా इसलिए इस्करियोत यहूदा जो है ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయగలడు, और हर एक दुर्बलता को वो दूर कर सकता है, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచగలడు, हर एक रोग को वो दूर उसको चंगाई दे सकता ప్రతి है, విధమైన అపవిత్రాత్మను కూడా వెళ్ళగొట్టగలడు. और हर एक अशुद्ध आत्मा को निकाल सकता है। ఇటువంటి అధికారము ప్రభువు వాళ్ళందరికీ అనుగ్రహిస్తా వచ్చాడు. और ऐसा अधिकार प्रभु ने उनको अनुग्रह से दिया है। 5వ వచనం నుంచి మనం చూస్తే 5 वचन में हम जब देखेंगे మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే मत्ती 10 उसके 5 के आगे हम देखें तो యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. और 5 वचन से पढ़ रहा हूँ। इन 12 को यीशु ने ये आज्ञा देकर भेजा, अन्य जातियों की ओर न जाना और समरियों की किसी नगर में प्रवेश न करना, परंतु इजराइल के घराने ही को खोई हुए भेड़ों के पास जाना, और चलते चलते ये प्रचार करो, स्वर्ग का राज निकट आ गया है। बीमारियों को चंगा करो, मरे हुओं को जिलाओ, कोढ़ियों को शुद्ध करो, दुष्ट आत्माओं को निकालो, तुमने संत में पाया है और संत में दो। తన రాజ్య సువార్తను ప్రకటించడానికి శిష్యుల్ని రకరకాల ప్రాంతాలకు పంపిస్తూ వచ్చాడు. और उसे राज्य को प्रकट करने के लिए उसके शिष्यों को भिन्न भिन्न जगहों पर उसने भेजा है। పరలోక రాజ్యం సమీపించి ఉందని ప్రకటించమని వాళ్ళకి తెలియజేస్తూ स्वर्ग का राज निकट है, इस बारे में तुम प्रचार करो, ऐसे उसने कहा అంతే కాదు కానీ ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచమన్నాడు. और हर एक बीमारी को चंगा करो, ये भी कहा है। చివరికి చనిపోయినటువంటి వారిని కూడా లేపమన్నాడు. और आखिरी में कहा कि जो मरे हुए हैं उनको भी तुम जिलाओ कहा। కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయమన్నాడు. कोढ़ियों को तुम शुद्ध करो कहा। దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. दुष्ट आत्माओं को निकालने के लिए कहा। ఈ రీతిగా రకరకాల అధికారాలను తన శిష్యులకు ఇస్తూ వచ్చాడు. इस प्रकार भिन्न भिन्न प्रकार की आज्ञाओं अधिकार को शिष्यों को दिया है। యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినటువంటి వారిని లేపిన సంగతి మనకు తెలుసు. प्रभु यीशु मसीह ने मरे हुए से जो जिलाए उसके विषय में हमें पता है। అటువంటి అధికారం శిష్యులకు కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. ऐसे अधिकार को शिष्यों को भी प्रभु ने दिया है। యూదా కూడా వారిలో ఉన్నాడు. यहूदा भी उसमें से एक है। ఇస్కరియోతు యూదా కూడా చనిపోయిన వారిని లేపగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. इस्करियोत यहूदा भी जो मरे हुए हैं उनको वापस जिलाने का उसके पास वो प्रभाव वो सामर्थ है। ఇంకొక మాటను కూడా దేవుడు వారితో చెబుతూ వచ్చాడు. और एक बात को भी परमेश्वर ने उनसे कहा। 9వ వచనాన్ని మనం చూసినట్లయితే 9 वचन हम देखें तो మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి అంటున్నాడు. अपने पटकों में ना तो सोना और ना रूपा और ना तांबा रखना, मार के लिए ना झोली रखो, ना दो करते, ना जूते और ना लाठी लो, क्योंकि मजदूर का उसका भोजन मिलना चाहिए। వాళ్ళ దగ్గర ఒక సంచి జోలె ఉండేది. और उनके वहाँ पे एक बैग जो उनको दिया गया है, అయితే దానిలో బంగారం గాని వెండి గాని రాగి గాని ఏమి కూడా పెట్టుకోవద్దన్నాడు. और उसमें सोना रूपा ना तांबा रखना, ఆ 2 అంగీలనైనా చెప్పులనైనా చేతి కర్రను కూడా సిద్ధపరచుకొనొద్దన్నాడు. और इतना भी कहा कि ना दो कुर्ते, ना जूते और ना लाठी लो। ఈ రీతిగా చెప్పి వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. इस प्रकार एक कहते हुए उनको भेज दिया है। ఆ రీతిగా దేవుని యొక్క రాజ్య సువార్తను రకరకాల ప్రాంతాల్లో వాళ్ళంతా ప్రకటిస్తూ వచ్చారు. और परमेश्वर के राज्य में भिन्न भिन्न जगहों पे उन्होंने ये प्रचार किया है। వాళ్ళల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉంటూ ఉన్నాడు. और उनमें से इस्करियोत यहूदा भी एक है। తను కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. और वो भी परमेश्वर के राज्य को प्रकट करने वाला है। తన శిష్యులందరి పేర్లు వ్రాయబడినప్పుడు और शिष्यों का जब नाम लिखा गया, ఇస్కరియోతు యూదాకు ఒక బిరుదు ఇవ్వబడుతూ వచ్చింది. और इस्करियोत यहूदा को एक विशेष नाम दिया गया। అదేంటంటే అప్పగించిన, और जिसको सौंपा गया है। యేసును అప్పగించినటువంటి యోధా అని కూడా తన్ను పిలుస్తా వచ్చారు. और उसको ये भी कहा गया कि यीशु को सौंपने वाला ऐसा नाम उसका भी है। తర్వాత కాలంలో बाद के काल में ఇంత పని జరిగి इतना कार्य होने के बाद యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడి
प्रभु यीशु मसीह जो उसको प्रिय था 12 మందిలో ఒకడిగా పిలిచి और जो 12 को एक मुझसे एक बुलाकर రకరకాల అధికారాలు తనకిచ్చి और सबको ऐसे विभिन्न प्रकार के अधिकार देते చివరికి మరణం నుంచి లేపగలిగిన శక్తి కూడా ఇచ్చినటువంటి आखिरी में मरे हुओं को जिलाने का भी ఈ ఇస్కరియోతు యూదా ये इस्करियोत यहूदा యేసు క్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. लेकिन प्रभु यीशु मसीह को पकड़ने वाला ये बन गया. అప్పగించిన యూదా అని చెప్పి రాయబడుతూ వచ్చింది శిష్యుల పేర్లు రాసిన చోటల్లా కూడా. और पकड़ने वाला यहूदी ऐसा भी उसके बारे में लिखा गया है. మరి ఈ అప్పగించే పని యూదా చేస్తాడని ప్రభువుకు తెలియదా అంటే దేవునికి అన్ని కూడా తెలుసు. और ये पकड़ने वाला काम क्या परमेश्वर को नहीं पता? परमेश्वर को सब पता है. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహన్నా का सुसमाचार उसका 6वां अध्याय हम देखें तो 6వ అధ్యాయం 64వ వచనం 64 और 6 का 64 64వ వచనం और 6 का 64 वचन है. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తన్ను అప్పగింపబడు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. परंतु तुम में से कुछ ऐसे हैं जो विश्वास नहीं करते, क्योंकि यीशु पहले ही से जानता था कि जो विश्वास नहीं करते वो कौन है और कौन मुझे पकड़वाएगा. తను ఇష్టపడి పిలిచినటువంటి యూదానే और जो अपनी इच्छा से बुलाया हुआ इस यहूदा को చివరికి తనను అప్పగిస్తాడని కూడా और आखिरी में ये पकड़वाएगा యేసుక్రీస్తు వారికి మొదటి నుంచి కూడా తెలుసు. प्रभु यीशु मसीह को आरंभ से ये पता है. ఇదే 6వ అధ్యాయము 70-71 వచనాలను మనం చూసినట్లయితే 70-71 और इसी के 70 और 71 में हम देख सकते हैं. అందుకు యేసు నేను మిమ్మల్ని 12గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండను గనుక వాని గురించే ఆయన ఈ మాట చెప్పాను. यीशु ने उन्हें उत्तर दिया, क्या मैंने तुम्हें 12 को नहीं चुना? तो भी तुम में से एक व्यक्ति शैतान है. ये उसने शिमोन इस्करियोत के पुत्र यहूदा के विषय में कहा था, क्योंकि वो वही जो 12 में से एक था उसे पकड़वाने को था. ఇక్కడ ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. यहाँ पे प्रभु बड़े स्पष्ट से कह रहे हैं, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను. तुम 12 को मैंने चुना है. అయితే మీలో ఒకడు సాతాను. लेकिन तुम में से एक शैतान है. ఎవరిని గురించి చెప్పాడు అంటే किसके विषय में कहा? సీమోను ఇస్కరియోతు కుమారుడైన और शिमोन इस्करियोती का जो पुत्र. సీమోను అనేది యూదా యొక్క తండ్రి పేరు. और जो सीमोन है वो यहूदा के पिता का नाम है. సీమోను ఇస్కరియోతు కుమారుడైన शिमोन इस्करियोती का पुत्र యూదా 12 మందిలో ఒకడై ఉన్నాడు గనక और यहूदा वो जो 12 में से एक था తను యేసుక్రీస్తు ప్రభువుని అప్పగింపబోతున్నాడు గనక और क्योंकि वो प्रभु यीशु मसीह को पकड़ने वाला है इसलिए వానిని గురించే ప్రభు ఈ మాటను తెలియజేస్తూ వచ్చాడు. उसी के विषय में परमेश्वर ने इस बात को कहा. కాబట్టి ఆ 12 మందిలో ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా గురించి और 12 में से जो इस्करियोत यहूदा जो है యేసుక్రీస్తు ప్రభు వారికి అంతా కూడా తెలుసు. प्रभु यीशु मसीह को सब कुछ पता है. తనను అప్పగిస్తాడని కూడా ప్రభువుకి తెలుసు. और उसे पता है कि ये उसे पकड़वाएगा. అయినా కూడా తన్ను ఇష్టపడుతూ వచ్చాడు. वो भी उससे प्रिय जाना है. తనకు రకరకాల అధికారాలను అప్పగిస్తూ और వచ్చాడు. भिन्न प्रकार के अधिकार उसको అంతే दिया है. కాదు గాని इतना ही नहीं, తన దగ్గర ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్ కూడా తనకిస్తూ వచ్చాడు. और उसको एक प्रमुख जो है एक स्थान भी उसे दिया है. యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే యోహన్నా उसका 12वां अध्याय हम देख सकते हैं. 12వ అధ్యాయంలో 12वें अध्याय में యోహన్నా का 12वां अध्याय 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే 4 से लेकर 6 वचन तक हम देखेंगे तो 4వ వచనం నుంచి 6వ వచనం వరకు 4 से ఆయన 6 वचन శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపమని ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దీనారముల కమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను. परंतु उसके चेलों में से यहूदा इस्करियोती नामक एक चेला जो उसे पकड़वाने पर था कहने लगा, ये इत्र 300 दिनार में बेचकर कंगालों को क्यों ना दिया गया? उसने ये बात इसलिए नहीं कही कि उसे कंगालों की चिंता थी, परंतु इसलिए कि वो चोर था और उसके पास उनकी थैली रहती थी और उसमें से जो कुछ डाला जाता था वो निकाल लेता था. ఇప్పుడు మనం తగిలించుకునేటువంటి బైబిల్ బ్యాగ్ లాగానే ఒక సంచి ఇస్కరియోతు యూదా దగ్గర ఉన్నది. और हम जिस प्रकार के बाइबल बैग को हम जो लेकर चलते हैं उसी प्रकार का जो बैग है इस्करियोत यहूदा के पास था. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నప్పుడు प्रभु यीशु मसीह जब चल रहे थे ఎవరైనా గానీ కృతజ్ఞతగా కొంత సొమ్మును ఆయనకి ఇచ్చినట్లయితే और जो भी बड़ी इच्छा पूर्वक प्रेम पूर्वक जो उन्हें दान देते थे వాళ్ళు పొందినటువంటి స్వస్థతను బట్టి గానీ और जो चंगाई उन्होंने पाई उसके कारण వాళ్ళకి జరిగినటువంటి మేలులను బట్టి గానీ और उनके प्रति जो भलाई का काम हो उसके कारण ఆయన మాటలను విని
ఇన్స్పైర్ అయ్యి కానీ और उसकी बातें सुनकर अब जो प्रोत्साहित हुए उनके उस विषय में కొంత ధనాన్ని ప్రభువుకి ఇస్తా ఉన్నారు. और कुछ जो धन है प्रभु को दिया है. ఆ ధనాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అంటే और इस धन को प्रभु ने क्या किया है? ఇస్కరియోతు యూదాకి ఇస్తూ వచ్చాడు. प्रभु यीशु मसीह ने इस्करियोत यहूदा को उसका जो भोज है वो दिया है. కోశాధికారి అని చెప్పి ఒక బిరుదు ఉంటుంది. కోశాధికారి, कोषी अधिकारी करके एक ट्रेजरर, हाँ उसको एक औहदा दिया जाता है. ట్రెజరర్. एक जो सब धन का जो लेखा रखता है. ఉన్నటువంటి శిష్యుల్లో కొంత తెలివైన వాడు, और क्योंकि सारे शिष्य में वो कुछ थोड़ा सा जानने वाला కొంత జ్ఞానం కలిగినటువంటి వాడు గనుక थोड़ा सा ज्ञान बुद्धि रखता था. తనకు ఈ యొక్క సంచిని అప్పగిస్తూ వచ్చాడు. और इसको जो थैला है उसका काम जो उसको दिया गया था. ఈ ధనాన్ని వాళ్ళు ఏం చేస్తా ఉంటారు అంటే और इस धन को वो क्या करता था? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ और जहाँ कहीं भी वो जाए ఆహారాన్ని కొనుక్కోవడానికి और भोजन को खरीदने के लिए ఇటువంటి వాటికి ఆ ధనాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. और इस प्रकार के काम के लिए ये धन का इस्तेमाल किया లేదు जाता था. ఎవరన్నా బీదలు ఎదురైనప్పుడు और यदि कोई कंगाल व्यक्ति आए ప్రభు तो వారికి కొంత ఇవ్వమన్నప్పుడు जब प्रभु उनसे कहते थे कि इन्हें दे दो, ఈ యూదా ఆ పని చేస్తా వస్తున్నాడు ये అన్నమాట. यहूदा जो है ये कार्य को करता था. అయితే యూదా దగ్గర డబ్బు ఉండేసరికి लेकिन जब यहूदा के पास ये जो पैसों का जो थैली रहता था, ఆ డబ్బు అనేటువంటిది చాలా పాపిష్టిది. और जो धन का जो लोभ है वो बड़ा पाप का ये लोभ है. అది ఉన్నటువంటి వారిని అది వదిలిపెట్టదన్నమాట. और जो उसका ख्याल रखते हैं उसे वो छोड़ते नहीं हैं. ఆ డబ్బు ఖర్చు పెట్టిన దాకా వాళ్ళకి మనశ్శాంతిని ఉండనియదు. और जब तक वो पैसा खर्चा ना हो उन्हें वो शांति नहीं रहती. ఈ యూదా ఏం చేస్తా వచ్చాడు అంటే ये यहूदा क्या करता आया? దొంగగా మారుతూ వచ్చాడు. और एक चोर की नाई बदल गया. ప్రభు తనకిచ్చినటువంటి డబ్బుని और परमेश्वर ने जो उसको धन का जो जिम्मेदारी दी है, ఏనాడు కూడా లెక్క अడగలేదు. अभी तक भी उसका कोई लेखा नहीं ఎంత पूछा है. వచ్చింది, ఎంత ఖర్చు పెట్టావు, कितना आया, कितना खर्चा किया, ఎంత మిగిలింది, कितना बच गया, ఏనాడు కూడా అడగలేదు ప్రభు. किसी भी प्रकार से ये प्रश्न नहीं पूछा है. అడగట్లేదు కదా అని చెప్పి और क्योंकि प्रभु नहीं पूछा కొంత इसलिए డబ్బుని దొంగిలిస్తా వచ్చాడు. सारे पैसे को उसने चुरा लिया తన సొంతానికి వాడుకుంటా వచ్చాడు. और अपने स्वयं के लिए उसने खर्चा कर తన दिया. ఇంటికి పంపిస్తా వస్తున్నాడు. अपने घर में उसे भेज दिया. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటా और వస్తున్నాడు. सारी जो धन संपत्ति उसको ఇల్లు खरीद పొలాలు लिया. కొనుక్కుంటా ఉన్నాడు. और अपने घर को भी खरीद लिया. ఆ రీతిగా కొంత డబ్బుని దోచుకుంటా ఉన్నాడు. और इस प्रकार ऐसे कुछ पैसों को वो चुराता गया. ఇక్కడ రాయబడినటువంటి మాట, यहाँ पर ये बात लिखी వాడు है. దొంగ అయి ఉండి और वो चोर था इसलिए తన దగ్గర డబ్బు సంచి ఉండినందున क्योंकि उसके पास ये थैले का जो पैसे का అందులో थैला ఉన్నది था దొంగిలించుచూ వచ్చాను. उसमें से वो कुछ लेता गया. ఇక్కడ ఒక సందర్భం ఉన్నది. यहाँ पे और एक संदर्भ है. ఆ మరియా ఏం చేసిందంటే और मरियम ने क्या किया? యేసుక్రీస్తు ప్రభు వారికి प्रभु यीशु मसीह को అత్స జటామాంసి అత్తరుతో పాదాలకు పూసి కడుగుతూ వచ్చింది. और जटामासी के जो इत्र है उसको जो ऑयल है और उससे उसने उनके जो पाँव को उसने धोया है. అందుకు ఇస్రాయేలు యూదా ఏమంటున్నాడు, इसलिए इस्राएल यूदा क्या करता है? ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మికి బీదలకు ఇవ్వలేదా నేను? और ये कहा कि ये जटामासी को बेचकर जो पैसा जो आएगा वो कंगालों को क्यों नहीं दिया? వాస్తవానికి ఆ అత్తరు 300 దేనారాలు విలువ చేసేది. और उसका जो जटामासी का जो इत्र का जो मूल था वो 300 दिनार था. ఒక దీనారం అంటే ఒక రోజు కూలి. एक दिनार कहने से एक दिन का वो परिश्रम का वो जो उसका मोल है. సెలవులు అవి తీసేస్తే और जहाँ भी जब काम करते हैं సంవత్సరంలో దాదాపు 300 రోజులు పని చేసామనుకుంటే अगर 300 वर्ष का हम जब एक वर्ष में 300 दिन जब काम करते ఆ हैं దినాలలో ఒక సంవత్సరం పాటు పనిచేసినటువంటి కూలి అది. और एक साल का काम करने का जो मूल ये 300 दिनार था. యూదా ఏమన్నాడు, लेकिन यहूदा ने क्या దీన్ని कहा? ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నారు, और इसे यहाँ पे क्यों इसका ऐसे ही దీన్ని నమ్మి బేదలకు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు. और इसको बेचकर कंगालों को क्यों नहीं दिया? ఒకవేళ దాన్ని అమ్మితే जब इसको हम बेच ఆ दें డబ్బులు तो, ఇచ్చేది తనకే కదా. क्योंकि वो तो उसके पास ही आएगा ना. బీదల మీద తనకేం ప్రేమ లేదు. और कंगालों पे उसका किसके प्रति कोई प्रेम नहीं है. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారు కొంత ఇవ్వమంటే और जब प्रभु यीशु जब उससे कहा कि कुछ दे दे కొంత ఇస్తూ వచ్చాడే కానీ और निश्चय वो कुछ देता गया. लेकिन ఒకవేళ ఆ 300 గానీ తన దగ్గరకు వస్తే यदि 300 दिन उसके पास आ जाते తను కొంత దానిలో తీసుకోవచ్చు అనేటువంటిది యూదా యొక్క ఉద్దేశం. और उसमें से वो कुछ अपने लिए ले ऐसा उसका उद्देश्य था. కాబట్టి ఇస్కరియోతు యూదా దొంగగా ఉన్నాడు. इसलिए इसके यहूदा जो है एक चोर की नाई था. ఒకానొక సందర్భంలో और एक संदर्भ में లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే लूका उसका जो 9 अध्याय हम देखेंगे तो లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే लूका के 9 के अध्याय में हम देख सकते हैं 46వ వచనం 46. उसका जो 46 वचन जो है
ఒకానొక సందర్భంలో 46వ వచనంలో తన్మలో ఎవడు గొప్పవాడని వారిలో తర్కము పుట్టగా उसका जो 46 जो वचन है उस फिर उनमें ये विवाद होने लगा कि हम में से बड़ा कौन है। ఒకానొక నాడు వాళ్ళందరిలో కూడా ఒక విభేదం వచ్చింది. और वहाँ पे अब सबके बीच में एक विवाद आया है। అందరూ ప్రభువుకి ఇష్టమైనటువంటి వారే, सब प्रभु को प्रिय जाने हुए व्यक्ति हैं। అయితే వీళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు? अब इनमें बड़ा कौन है? ఒకవేళ ప్రభువు గాని రాజుగా ఏర్పడితే यदि प्रभु एक राजा की नाई वहाँ पे अगर चुन लिया ఆ जाता మెయిన్ है పోస్ట్ తర్వాత మంత్రి ఎవరు ఉంటారు? और उसके बाद में जो दूसरा जो औहदा है ఆ मंत्री का, తర్వాత वो मंत्री कौन होगा? ఆ తర్వాత సైన్యాధిపతిగా ఎవరు ఉంటారు? और सेनापति का औहदा कौन ఆ होगा? ముఖ్య పోస్టులు ఎవరు తీసుకోవాలి? और ये जो प्रमुख जो औहदे हैं वो ఎవరు कौन గొప్ప? लेगा? మనందరిలో ఎవరు గొప్ప? हम में से कौन बड़ा है? ఇటువంటి వివాదము కలిగింది. ऐसा विवाद होने लगा। ఎందుకు వచ్చింది ఇది? ये एक विवाद क्यों होने लगा? ఇస్కరియోతు యూదా ప్రభువును వెంబడించిన ఉద్దేశం వేరు. इस्करियोत यहूदा ने प्रभु के पीछे चलने का उसका जो उद्देश्य था वो गलत था। వాళ్ళందరూ కూడా ప్రభువుని రాజుగానే చూస్తా ఉన్నారు. वो सब प्रभु को राजा के नहीं देख रहे थे। యోహాను సువార్తలో ఒక మాటను మనం చూసినట్లయితే, यूहन्ना के सुसमाचार एक बात को देख सकते हैं। యోహాను సువార్త यूहन्ना का सुसमाचार క్షమించండి లూకా సువార్తలోనే क्षमा करें, लूका का सुसमाचार 6వ అధ్యాయంలో और उसका जो 6वां अध्याय है లూకా సువార్త 6వ అధ్యాయంలో लूका का 6वां अध्याय 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, और उसके 20 वचन को हम देखेंगे तो అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని చెప్తూ వచ్చాడు. और 6 का 20 वचन है लूका सुसमाचार। तब उसने अपने चेलों की ओर देखकर कहा, धन्य हो तुम जो दीन हो, क्योंकि परमेश्वर का राज्य तुम्हारा है। పరలోక రాజ్యము మీది అని దేవుడు తెలియజేస్తా వచ్చాడు. और परमेश्वर का राज तुम्हारा है, परमेश्वर इस बात को कह रहा है। వాళ్ళు ఏమనుకున్నారు అంటే, और वो क्या सोचे हैं? ఈ లోకము మనది, ये संसार हमारा ఈ है, లోక రాజ్యము మనది, ये संसार का जो राज्य हमारा ఈయన होगा రాజుగా ఉంటాడు, और प्रभु यीशु मसीह राजा ఈ होगा రాజు కింద మనం పనిచేసేటువంటి వారంగా ఉంటాము. और इस राजा के नीचे हम काम करेंगे। కాబట్టి ఆ రాజుగా ఉన్నప్పుడు మనలో ఎవరిని ఈయన ఎన్నుకుంటాడు గొప్పవాళ్ళగా. और जब ये राजा बन जाएंगे तब इसके नीचे जो किसको ये चुन के रखेगा। ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తే, और अब यूहन्ना उसके 6 और में हम जब देखेंगे तो 15వ వచనం, 6 और 15 में जब हम देखें, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. यीशु ये जानकर कि वो मुझे राजा बनाने के लिए पकड़ना चाहते हैं फिर पहाड़ पर अकेला चला गया। ప్రజలందరి యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది అంటే, और सारी प्रजा का उद्देश्य क्या था? ఆయన రాజు అని, वो राजा है, ఇక వేరే వాళ్ళు అవసరం లేదు, మీరే మాకు రాజుగా ఉండండి అని చెప్పి ఆయన పట్టుకొని రాజుగా అభిషేకించాలని చూస్తా ఉన్నారు. और वो इस बात की बात जो रहे हैं कि बाकी राजाओं की हमारी जरूरत नहीं, प्रभु यीशु मसीह को ही हम पकड़कर राजा बना देंगे। అయితే యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని, प्रभु यीशु मसीह लेकिन इस राज्य को स्थापित करने के लिए नहीं आया, వాళ్ళ ఆలోచన ఎరిగి और लेकिन उनके विचारों को जानकर ఆయన చాలా దూరంగా వెళ్ళిపోయాడు. और बहुत दूर उनसे चला गया। ఇదంతా జరిగిన తర్వాత ये सब घटना घटने के बाद యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటని తెలియజేస్తా వచ్చాడు. प्रभु यीशु मसीह ने एक बात को उनसे कहा है। ఆ మాట ఏమిటంటే, और वो बात क्या है? మత్తయి సువార్త 16వ అధ్యాయము, और मत्ती का सुसमाचार उसका 16वां अध्याय, మత్తయి సువార్త 16వ అధ్యాయము मत्ती का 16वां अध्याय 21 और verse उसका 21. 21वां वचन। అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, उस समय से यीशु ने अपने चेलों को बताने लगा, अवश्य है कि मैं यरूशलेम को जाऊं और पुरानी और प्रधान याजक और शास्त्रियों के हाथ से बहुत दुख उठाऊं और मार डाला जाऊं और तीसरे दिन जी उठूं। ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా వచ్చాడు అంటే, प्रभु यीशु मसीह यहाँ पर क्या कहते गए हैं? మనము త్వరలోనే యెరూషలేము వెళ్ళాలి, देखो मुझे जल्द यरूशलेम को जाना है, అక్కడ పెద్దల చేత నేను అప్పగింపబడతాను, देखो मैं पुरानियों से मैं वहाँ पे पकड़वाया जाऊंगा, ప్రధాన యాజకుల చేత प्रधान याजकों के द्वारा శాస్త్రుల చేత शास्त्रियों के द्वारा అనేక హింసలు పొందాలి, और बहुत से दुख को उठाना है, నేను చంపబడాలి, और मैं मारा भी जाना సమాధి चाहिए, చేయబడాలి, और मुझे समाधि भी मिलनी తిరిగి होगी, 3వ దినాన లేవాలి, और तीसरे दिन मुझे जी उठना होगा। ఇవన్నీ జరగాలి అని చెప్తా వచ్చాడు. और ये सब घटना है, ये सब होना है, ये कहते गए।
ఇక్కడే ఇస్కరియోతు యూదాలో ఒక దుర్బుద్ధి పుట్టుతూ వచ్చింది. और यहाँ पे इस्करियोत यहूदा में एक षड्यंत्र वो उसके दिमाग में आया తాను है। అప్పటి వరకు అనుకున్నటువంటిది వేరు. अब तक जो सोचा था वो अब तक उसका अलग था। ప్రభువును అనుసరించి వస్తున్నటువంటి ఉద్దేశమే వేరు అసలు. अब प्रभु के पीछे चलने का उसका जो उद्देश्य ही वो अलग था। ఇప్పుడు కూడా మనం కొంతమందిని చూస్తూనే ఉంటాం. अभी भी हम कुछ लोगों को देखते हैं ఎమ్మెల్యేల దగ్గర ఉండేటువంటి కొంతమందిని చూస్తూ ఉంటాం. और एमएलए जो है उनके जो व्यक्ति रहते हैं उनको हम देखते हैं, వాళ్ళ దగ్గరే ఉంటా ఉంటారు. वही उसी के पास रहते हैं। వాళ్ళు ఏం పని చెప్తే అది చేస్తూ ఉంటారు. जो कार्य वो कहते हैं वो करते हैं। ఒకవేళ ఆయన కానీ మంత్రి అయితే यदि वो मंत्री होगा तो నాకు కూడా ఏదో ఒకటి చూస్తాడు, मेरे को भी कुछ दे నేను देगा, కూడా ఒక మంచి పదవిని పొందుకోవచ్చు मैं भी అని. एक अच्छे ओहदे को मिल ఇటువంటి पालूंगा। ఆశలు చాలా మందికి ఉంటా ఉంటాయి. और ऐसी आशा बहुत से लोगों को होती है యూదాకు కూడా అటువంటి ఆశ ఉన్నది. और यहूदा को भी ऐसी ही आशा थी। వాళ్ళందరిలో కూడా నేనే గొప్పవాడినిగా ఉండాలనే ఒక ఆశ ఉన్నది. और उन सबों में से मैं थोड़ा सा महान रहूं ये ऐसी उसकी आशा थी। ఎందుకంటే ప్రభు నన్ను గుర్తించాడు, क्योंकि प्रभु ने मुझे चुना है డబ్బు సంచి నాకు ఇచ్చాడు. और मुझे इस धन का जो काम है वो मुझे दिया है। వీళ్ళందరిలో కంటే కూడా నేను కొద్దిగా తెలివైన వాడిని, इन सबों में से मैं थोड़ा सा ज्ञानी हूँ, కొద్దిగా చదువుకున్నటువంటి వాడిని, थोड़ा सा पढ़ा लिखा हूँ, కొద్దిగా జ్ఞానం కలిగినటువంటి थोड़ा सा వాడిని. ज्ञान मुझ में है కాబట్టి నాకు గొప్ప పోస్ట్ ఇస్తాడు. और मुझे एक बहुत बड़ा ओहदा देगा। ఇదే ఆలోచనతో ఉంటా వచ్చాడు. और ऐसी विचार से वो था। అయితే ప్రభు ఏం చెప్తా వచ్చాడు అంటే, लेकिन परमेश्वर ने उससे क्या మనం कहा? యెరూషలేము వెళ్ళాలి, हमें यरूशलेम को जाना होगा యెరూషలేములో నేను పెద్దల చేత అప్పగించబడాలి, और यरूशलेम में पुरानियों से मुझे पकड़वाया जाना है వాళ్ళ చేత నేను హింసలు పొందాలి, और उनके द्वारा मुझे दुख को उठाना నేను होगा చంపబడతాను, और मुझे मारा సమాధి जाएगा, చేయబడతాను, समाधि में मैं डाला తిరిగి जाएगा లేస్తానని చెప్తా వచ్చాడు. और मैं वापस जी उठूंगा कहा। ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? अरे ये ऐसे किस बात को क्यों कह रहे हैं? ఏంటి ఈయన చనిపోతాను అంటున్నాడు ఏంటి? अरे ये तो कह रहा है कि मैं तो मृत्यु पाऊंगा ఈయన్ని అంటి పెట్టుకుని ఉంటే నేనేదో బాగుపడదామని కదా, और इसके पीछे तो मुझे कुछ भलाई होगा इसलिए इसके पीछे चला మంచి పదవిని నేను పొందుకుందామని కదా, और इसके द्वारा मैं अच्छे ओहदे को पाऊंगा ऐसा मैंने నేను सोचा। చంపబడాలంటున్నాడు ఏంది? अरे ये तो कह रहा है कि मैं खुद मुझे मैं मारा ఆయన डाला जाऊंगा। ఆయన చనిపోతే మనకేం వస్తుంది? अगर ये मृत्यु पाएगा तो मैं क्या पाऊंगा? కాబట్టి ఒక దుర్బుద్ధి అతనిలో పుడుతూ వచ్చింది. और इसीलिए एक जो दुर्बुद्धि है जो ऐसा मूर्खता की बात है उसके मन में आ गई। యోహాను సువార్త 13వ అధ్యాయము और यूहन्ना का सुसमाचार उसका 13वां अध्याय, యోహాను సువార్త 13వ అధ్యాయము यूहन्ना का 13वां अध्याय 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके दूसरे वचन को हम जब देखेंगे 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, और यूहन्ना का 13वां उसके दूसरा वचन देख सकते हैं। వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడుగా ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. जब शैतान शमौन के पुत्र यहूदा के इस्करियोत के मन में ये डाल चुका था कि उसे पकड़वाए तो भोजन के समय, ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెబుతూ వచ్చాడో, और जब प्रभु ने इस बात को कह दिया, ఇక ఇస్కరియోతు యూదాలో అసహనం అనేది బయలుదేరింది. अब इस्करियोत यहूदा में एक खलबली मच गई। ప్రభు తాను ఇష్టమైనటువంటి వాడిగా పిలుస్తున్నవాడు, और प्रभु यीशु मसीह अपने ऐसा प्रिय जान को उसे बुलाया, ప్రభు మీద అయిష్టాన్ని పెంచుకుంటా వచ్చాడు. लेकिन अब प्रभु पे ही अपने उस दुर्बुद्धि को उसने रखा है। ఇంత ఇవన్నీ చూసినటువంటి సాతాను और ये सब देखकर शैतान जो है, మనకి చిక్కాడు ఇస్కరియోతు యూదా అనుకొని మనకి దొరికాడు. हाँ, और ये इस्करियोत यहूदा मुझे मिल गया है ऐसा शैतान सोचकर ఆలోచించి తన హృదయంలో యేసుని నువ్వు ఎట్లాగైనా అప్పగించు అని చెప్పి ఒక దుర్బుద్ధిని పుట్టిస్తా వచ్చాడు. और अब तू यहूदा के मन में इस बात को डाल दिया, तू कैसे भी करके प्रभु यीशु मसीह को तू पकड़वा दे। ఎందుకంటే నువ్వు అనుకున్న ఏది జరగలేదు కదా, और तूने जो सोचा ये सब तो कुछ भी नहीं घटाना। నువ్వేదో ఆయన అంటి పెట్టుకుని ఉంటే గొప్ప పోస్ట్ పొందాలని और అనుకున్నావు, तूने तो ये सोचा कि उनके पीछे चलेगा तुझे एक बहुत बड़ा औहदा मिलेगा। ఇంకా నువ్వేం పొందుకుంటావు? ఆయన చనిపోతానని చెబుతుంటే, और अब तो ये तो मृत्यु पाएगा तो तू क्या पाएगा? కాబట్టి ఆయన ఉండగానే నువ్వు ఏదన్నా కాస్త సంపాదించుకో, और जब तक वो इसलिए कुछ उससे सब तू कमा ले, ఆయన అప్పగించు, अब उसको तू पकड़वा दे ఎంతో కొంత ఇస్తారు నీకు, और कुछ ना कुछ तुझे मिल దాంతో जाएगा, నువ్వు కొద్దిగా బాగుపడదు అని అని చెప్పి और उससे तू अपना थोड़ा सा अपना भलाई कर ఒక सकता है। ఆలోచన ऐसा विचार जो है ఒక సాతాను తనలో ప్రవేశింపజేసింది. शैतान ने ऐसे उसके मन में डाल दिया। ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము और इसी यूहन्ना के 13वें अध्याय में 26, 27 వచనాలను మనం చూసినట్లయితే, और 26, 27 26 और 27 वचन हम जब देखें, అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడుగా ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, यीशु ने उत्तर दिया, जिसे मैं ये रोटी का टुकड़ा डुबाकर दूंगा वही है। और उसने टुकड़ा डुबाकर शमौन इस्करियोत के पुत्र यहूदा को दिया। टुकड़ा लेते ही शैतान उसमें समा गया। तब यीशु ने उससे कहा, जो तू करता है तुरंत कर।
అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే प्रभु यीशु मसीह क्या कह रहे हैं 21వ వచనం 21 21 वचन में యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. और ये बातें कहकर यीशु आत्मा में व्याकुल हुआ और ये गवाही दी, मैं तुमसे सच सच कहता हूँ कि मैं तुम में से एक मुझे पकड़वाएगा. మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అన్నారు. और तुम में से एक मुझे पकड़वाएगा कहा. ఎవరు 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 అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. और सब ये सोच रहे कि कौन है कौन है कौन है. నేనా 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 అని చెప్పి అంటా ఉన్నారు. और वो कह रहे हैं क्या मैं हूँ ऐसा वो विचार कर रहे हैं. అందుకు ప్రభు ఏమన్నాడంటే इसलिए प्रभु ने क्या ఈ कहा, రొట్టె ముక్క తుంచి నేను ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. और इस रोटी को डुबाकर जिसको मैं दूंगा वही है. ఆ రీతిగానే ఒక ముక్క తుంచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. और इसी प्रकार उस रोटी को डुबाकर यहूदा इस्करियोत को दिया है. ఎప్పుడైతే ఆ ముక్క పుచ్చుకున్నాడో और जब उस टुकड़े को उसने ले लिया, సాతాను వానిలో ప్రవేశించింది. शैतान जो है उसमें समा गया है. ఇక ప్రభు ఏమంటున్నాడు అంటే प्रभु अब क्या कह रहा है, నువ్వు చేయవలసింది త్వరగా చెయ్యి అంటున్నాడు. और कहता है तू जो करने आया है उसे तुरंत कर. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది త్వరగా చెయ్యి అంటున్నాడు. तू जो करता है उसे तुरंत कर, प्रभु कह रहा है. తనకు తెలుసు గనక, क्योंकि उसे पता है, ఇస్కరియోతు యోధా గురించి మొదటి నుంచి కూడా ప్రభువుకి తెలుసు గనక, और उसके यहूदा के बारे में पहले से ही प्रभु को पता తన్ను है, అప్పగించేది తనే గనక क्योंकि वो पकड़ने वाला वो ही है. నువ్వు చేయాల్సిందే త్వరగా చెయ్యి అన్నాడు. तो इसलिए कहता है तू जो करता है उसे तुरंत कर. ఇక ఇస్కరియోతు యోధా అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. अब यहूदी इस्करियोत जो है वहां से उठकर चला गया, సరాసరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు. और वहां पे जो बड़े जो पुरानियों के पास गया है, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. प्रधान याजकों के पास हो गया है. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తే मत्ती उसका 26 अध्याय को देख सकते हैं. 26 14 and 15 और 14 और 15 वचन, 14-15 వచనాలు. 14 और 15 वचन. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. तब यहूदा इस्करियोती ने, जो 12 चेलों में से एक था, प्रधान याजकों के पास जाकर कहा, यदि मैं उसे तुम्हारे हाथ पकड़वा दूं तो मुझे क्या दोगे? उन्होंने उसे 30 चांदी के सिक्के तोलकर दे दिए. ఆ రీతిగా ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి లేచాడు. और इस प्रकार वहां से इस्करियोती यहूदा उठकर चला आया, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. प्रधान याजकों के पास वो चला गया. నేను యేసుక్రీస్తు ప్రభువుని మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు? प्रभु यीशु मसीह को यदि मैं पकड़वा दूं तो तुम मुझे क्या ఒక दोगे? బేరం పెడతా ఉన్నాడు. और एक उनके सामने एक विषय को रख रहा है. ఆ తర్వాత ఎటు ప్రభు చనిపోతాడు. और बाद में प्रभु जो है वो मृत्यु पाएगा, ఆయన చనిపోయిన తర్వాత నాకేమి లేదు, और मृत्यु के बाद मुझे क्या నాకు मिलेगा? వచ్చేది ఏమి ఉండదు. मेरे पास कुछ नहीं కాబట్టి आएगा. మీరు నాకేమి ఇస్తారు? इसलिए आप मुझे क्या दोगे? మీరు ఎంత ఇస్తారో చెబితే నేను మీకు ఆయన तुम అప్పగిస్తానంట. जितना मुझे आप जो मुझे दोगे उसके द्वारा मैं उसे पकड़वा दूंगा. వాళ్ళు ఏం చేశారంటే 30 వెండి నాణాలు తూచి ఇచ్చారు. और उन्होंने क्या किया, 30 चांदी के सिक्के तोलकर उसे दे दिए. వాడప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన సమయము కనిపెట్టుచుండెను. और तब से उसे पकड़वाने का अवसर जो वो ढूंढता रहा. ఇక ఎప్పుడెప్పుడు ఆయన అప్పగిద్దామా అని చెప్పి సరైనటువంటి సమయం కోసము తాను ఎదురు చూస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. और उसके बाद से सही समय का अवसर ढूंढने के लिए वो बाट जोता रहा. ఈ 30 వెండి నాణెములు అనేది और ये 30 जो सिक्के हैं, ఆ దినాలలో ఒక బానిసకు చెల్లించేటువంటి వెలగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और उन दिनों में जो एक दास को चुकाने का जो दाम है उस समय में वो उसे संबोधित करता है. 30 जो सिक्के हैं. నిర్గమకాండము 21వ అధ్యాయము निर्गमन की पुस्तक उसका 21 अध्याय, నిర్గమకాండము 21వ అధ్యాయము उसका 21 अध्याय 32వ వచనాన్ని మనం చూసినట్లయితే और उसका जो 23 वचन हम देख सकते हैं. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. 32 क्षमा करें, 21-32 21 का 32 वचन भाग है. यदि बैल ने किसी दास या दासी को सींग मारे तो बैल का स्वामी उस दास के स्वामी को 30 शेकेल रूपा दे और उस पर बैल पर पथराव किया जाए. ఒక ఎద్దు ఒక దాసుని గాని దాసిని గాని పొడిచింది అనుకోండి. यदि एक दास या दासी को यदि कोई बैल ने सींग मारी तो, ఆ దాసుడు గాని దాసి గాని చనిపోయారు అనుకోండి. और यदि ये दास या दासी इससे मृत्यु पाए हैं तो అప్పుడు ఆ ఎద్దు యజమాని ఏం చేయాలి అంటే वहाँ का जो उसका जो बैल का जो स्वामी उसे क्या ఆ करना होगा. దాసుడు ఎవరైతే ఎవరికి దాసుడుగా ఉన్నాడో और ये जो दास है जिसका वो जो दास जिस स्वामी के अंदर था, వాళ్లకు 30 తులముల వెండి ఇవ్వాలి.
और उसको 30 जो शकेल है उसे देना है। ఆ చనిపోయినటువంటి దాసి గాని దాసుడు గాని और जो मृत्यु पाया हुआ दास या दासी जो है, వారి యొక్క వెల 30 తులముల వెండి. तो उनका जो मूल है, उनका जो दाम है वो 30 शकेल है। ఆ రీతిగా ఒక దాసునిలాగా ప్రభువుని వాళ్ళకి అప్పగిస్తా వచ్చాడు. और इस प्रकार एक दास की नाई दास का मूल रखते हुए प्रभु को ऐसा उसने पकड़वाया है 30 తులముల వెండికి 30 వెండి నాణాలకు అమ్ముతూ వచ్చాడు. और 30 चांदी के सिक्के के लिए उसने प्रभु को बेच दिया है। అయితే ఇదంతా తాను జరిగిస్తూ వచ్చాడే కానీ और ये सब उसने किया लेकिन ఇదంతా కూడా ప్రభు యొక్క సంకల్పాన్ని బట్టే జరుగుతా వచ్చింది. लेकिन प्रभु के इस संकल्प से, उसके प्रभु के उद्देश्य से ही सब कुछ हुआ है। అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తే, और प्रेरितों का काम उसके दूसरे अध्याय में एक बात को देख सकते हैं। అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము प्रेरितों का काम उसका दूसरा अध्याय 23వ వచనం और उसका जो 23 वचन, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుని చేత సిలువ వేయించి చంపితిరి. उसी यीशु को जो परमेश्वर की ठहराई हुई योजना और पूर्व ज्ञान के अनुसार पकड़वाया गया, तुमने अधर्मियों के हाथ से क्रूस पर चढ़वा कर मार डाला। ఈయన అప్పగింపబడటం అనేది और इसको पकड़वाना जाना जो है, భవిష్యత్ జ్ఞానము, और यहाँ पे पूर्व का ज्ञान है, దేవుడు నిశ్చయించిన సంకల్పము, और ये परमेश्वर की योजना है। మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము और मनुष्य के पाप के क्षमापन के लिए ఆయన అప్పగింపబడాలి, वो पकड़वाना जाना है, చంపబడాలి, और वो मृत्यु पाना है, సమాధి చేయబడాలి, और उसकी समाधि होनी है, తిరిగి లేవాలి. और वापस जी उठना है। ఇదంతా దేవుని యొక్క అనాది కాల సంకల్పం. और ये परमेश्वर की पूर्व की पहले से ही योजना దాన్ని है, నెరవేర్చడానికి और उसको पूरा करने के लिए యూదా ఒక పావుగా और ఉపయోగించబడుతుంది. यहूदा जो है एक पात्र उसका बन गया है। యూదా యొక్క పరిచర్య చాలా గొప్పది. यहूदा का जो परिचय है और वो महान है। అపొస్తలుల కార్యములే 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, प्रेरितों का काम उसका पहला अध्याय, उसका जो 16 वचन हम देख सकते हैं। సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండెను. हे भाइयों, अवश्य था कि पवित्र शास्त्र का लेख पूरा हो जो पवित्र आत्मा ने दाऊद के मुख से यहूदा के विषय में जो यीशु को पकड़वाने को अगवा था पहले से कहा था। పేతురు చెబుతున్నటువంటి మాట ఇది. पत्रस इस बात को कह रहा है, సహోదరులారా, भाइयों, యేసును పట్టుకొనిన వారికి, और जो प्रभु यीशु मसीह को जो पकड़वाएगा, యేసుని ఎవరు పట్టుకున్నారు? प्रभु यीशु मसीह को किसने पकड़वाया ఎవరు है? విశ్వాసం ఉంచారో వాళ్ళే. जिसने विश्वास किया उसी ने। అటువంటి వారందరికీ वो सब लोगों के लिए, త్రోవ చూపిన యూదాను గూర్చి, और जो दाऊद के मुख से यहूदा के विषय में जो है, అనేక మందికి త్రోవ చూపిస్తా వచ్చాడు. और बहुत से लोगों को उसने वो दिखाया है, अगुवाई किया యేసును है, పట్టుకునేటట్లుగా చేస్తూ వచ్చాడు. और यीशु को पकड़ने वाला है जैसे उसको बना दिया है, యేసు రాజ్య సువార్తను ప్రకటింపజేస్తూ వచ్చాడు. और प्रभु यीशु मसीह के राज को उसने प्रकट भी किया है। ఆ రీతిగా యూదాను గురించి పేతురు చెప్తా వచ్చాడు. इस प्रकार यहूद के विषय में पत्रस कह रहा है, తను చేసినటువంటి పరిచర్య చాలా గొప్పది. और उसने जो कार्य किया वो महान है। 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, और అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము उसका प्रेरितों का काम पहला अध्याय, 25వ వచనం, उसका जो 25 वचन, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వమును పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనబరచుమనిరి. और वो इस सेवकाई और प्रेरितों का पद ले जिस यहूदा छोड़कर अपने स्थान को चला गया। యూదా చనిపోయిన తర్వాత 12 మందిలో ఆ 12వ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒకరిని ఎన్నుకోవాలి. और यहूदा जाने के बाद जब उस जो खाली जो स्थान था चेलों में, उसको वापस उसको भरना है। మత్తయి, యోసేపు అని ఇద్దరు ఉన్నారు. मत्ती और यूसुफ भी है। వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళు మాకు చూపించని చెప్పి దేవుడిని అడుగుతా ఉన్నారు. और इन दोनों में से किसी एक को हमको चुनने के लिए तू दिखा, ऐसा वो वहाँ पे बात जो रहे అయితే थे। యూదాను గురించి ఏం చెప్తున్నారంటే వీళ్ళు, लेकिन यहूदा के विषय में क्या कह रहे हैं? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు ఈ పరిచర్య అని. और देखो कि जिसको पकड़वाने के लिए यहूदा ने इस सेवकाई को छोड़कर जो चला गया, తన చోటికి పోవడానికి తప్పిపోయాడు. और उसके पास जाने के लिए वो चूक गया है। అంటే పరలోక రాజ్యంలో ఉండడానికి తప్పిపోయాడు. अर्थ यह है कि स्वर्गीय राज में जाने के विषय में ఈ यहूदा పరిచర్యను है, वो चूक गया పోగొట్టుకున్నాడు. है। ఈ పరిచర్యను పోగొట్టుకున్నాడు. और सेवकाई को खो बैठा है, ఈ అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. और उस जो प्रेरितों का जो औदा है वो खो गया है। కాబట్టి ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా क्योंकि ये सब ये खो गया है, इसलिए యూదా చాలా గొప్పవాడని వాళ్ళు తెలియజేస్తా వచ్చారు. अब यहूदा बहुत महान है ऐसा कह रहे हैं। ఆ స్థానంలో వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని మేము నియమించుకోవాలి. और इन स्थान में दोनों में से किसी एक को हमें चुनना होगा। కాబట్టి వాళ్ళలో ఒకళ్ళని మాకు తెలియజేయమని వాళ్ళు ప్రార్థన చేస్తా వచ్చారు. और हम इस विषय में आप बात हमको बताएं, ऐसी प्रार्थना करते रहे। అయితే యూదాను
గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. और यहूदा के विषय में बहुत सी बातें हैं కొన్ని పాత నిబంధనలో కూడా యూదాను గురించినటువంటి ప్రవచనాలు ఉంటూ ఉన్నాయి. और पुराने नियम में भी యూదా के विषय में जो उसके विषय में कहती हैं ऐसी बातें हैं. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అప్పగిస్తూ వచ్చాడు. लेकिन उसने प्रभु यीशु मसीह को पकड़वा दिया है. ఒక మాట మనం చూసుకొని మనం ఒప్పుకోల్లో ప్రవేశించే వారంగా ఉంటాం. और एक बात को हम पढ़कर अपनी इस स्वीकारने वाली प्रार्थना में हम जाएंगे. యోహాను సువార్త 18వ అధ్యాయము 18 యోహాన్ 18 यूहन्ना का समाचार उसका 18 अध्याय 18వ అధ్యాయము 18 अध्याय 2-3 వచనాలను మనం చూసినట్లయితే और उसके दूसरे तीसरे वचन को हम यदि देखें 2-3 వచనాలు. दूसरा और तीसरा वचन. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండేవాడు గనక ఆయనను అప్పగించి యోదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. उसको पकड़वाना यहूदा भी वो जगह जानता था क्योंकि यीशु अपने चेलों के साथ वहीं जाया करता था. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. तब यहूदा सैनिकों का एक दल को और प्रधान याजकों और फारसियों की ओर से जो प्यादों को लेकर दीपकों और मशालों और हथियारों से लिए हुए वहां आया. గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. और गेत्सेमनी के उस जो बगीचे में प्रभु यीशु मसीह थे. ఆ స్థలము యోదాకు తెలుసు. वो स्थान जो यहूदा को पता है. కాబట్టి ఆ ప్రధాన యాజకులతో వీళ్ళందరితోటి బేరం మాట్లాడుకున్న తర్వాత और सारा जो बात इन यहूदों और जो इनसे बात करने के बाद ఈ యేసుక్రీస్తు ప్రభువారిని నేను అప్పగిస్తానని చెప్పి వాళ్ళందరూ నాతోటి పంపించమన్నాడు. और प्रभु यीशु मसीह को मैं पकड़वा दूंगा, इन सभी को आप मेरे साथ भेजो. అక్కడికి తీసుకొని వెళ్ళాడు. वहां पे उन्हें लेकर गया है. అక్కడ వాళ్ళని అప్పగిస్తాడు. वहां पे उसे पकड़वाया है. యేసుక్రీస్తు ప్రభువుని అనేక హింసలు పెడతారు. प्रभु यीशु मसीह को बहुत से दुख उठाया చివరికి वहां पे. శిలువ మరణానికి అప్పగిస్తారు. और आखिरी में क्रूस की मृत्यु के लिए उसको अर्पण कर देते ఇదంతా हैं. కూడా చూసిన తర్వాత ये सब देखकर యూదా అన్నటువంటి మాటలను మనం మరొకసారి और చూసినట్లయితే यहूदा ने जिस बात को कहा उसको एक बार हम वापस देखते हैं. మత్తయి సువార్త 27వ అధ్యాయము मत्ती का सुसमाचार उसका 27 27 अध्याय 3వ వచనం నుంచి तीसरा वचन. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి जब उसको पकड़ने वाले यहूदा ने देखा कि वो दोषी ठहराया गया है तब वो पछताया తనకు మరణ శిక్ష విధిస్తూ వచ్చారు. और उसको मृत्यु का दंड दे दिया. అదంతా చూస్తూ వచ్చాడు. ये सब देख रहा है. తనలో ఎంతో పశ్చాత్తాపం వచ్చింది. अब बहुत सा पश्चाताप उसके मन में आ गया. 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల వద్దకు పెద్దల వద్దకు తీసుకొని వచ్చాడు. और ये 30 सिक्कों को प्रधान याजकों और पुरानियों के सामने लाया है. ఇదిగో మీరు ఇచ్చినటువంటి 30 వెండి నాణాలు మీరు తీసుకోండి. देखो ये 30 सिक्के जो तुमने मुझे दिए थे मुझसे ले लो. నేను చేసింది చాలా తప్పు. मैंने जो किया गलत काम है. ఆ నిరపరాధ రక్తమును అప్పగించాను నేను. और निर्दोष को घात मैंने कर दिया है. ఆయనలో ఏ పాపము లేదు. उसमें कोई पाप नहीं ఆయన है. నీతిమంతుడు. वो धर्मी है. ఆయన ఎంతగానో చూస్తూ వచ్చాను నేను. और उसको मैं अपनी आंखों से देखते आया हूँ. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరుగుతూ వచ్చాను. 3.5 साल में उसके साथ चला हूँ. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. बहुत प्रेम मैंने उसे किया है. ఎంతగానో ఇష్టపడుతూ వచ్చాడు. और उसने मुझे बहुत प्रेम किया है. ఎన్నో అధికారాలు నాకు ఇస్తూ और వచ్చాడు. कितने अधिकार उसने मुझे दिए అయినా हैं. కూడా నాలో దుర్బుద్ధి పుడుతూ వచ్చింది. लेकिन इसके बावजूद भी मेरे मन में मूर्खता आई है. ఏ పాపము ఎరుగనటువంటి వాడిని और जो जिसने कोई पाप नहीं किया నేను ऐसे మీకు को అప్పగిస్తూ వచ్చాను. मैंने उसे तुम्हें पकड़वा दिया है. నేను చేసింది చాలా తప్పు. तुमने जो किया मेरे साथ गलत है. నేను చేసింది చాలా పాపము. मैंने जो किया वो बहुत बड़ा पाप है. నేను పాపం చేశాను मैंने पाप किया है. అని వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. और अब उनके सामने वो रो रहा है. వాళ్ళందరూ ఏమంటున్నారంటే अब वो क्या कह रहे हैं? దాంతో మాకేం పని, और इससे अब हमारा क्या काम? నువ్వు ఇప్పుడు వచ్చి ఏడిస్తే మాకేం ఉపయోగం, अब तू यहाँ पे आके रोएगा तो हम అదేదో इससे क्या నువ్వే करें? చూసుకో అని చెప్పి వెళ్ళగొట్టారు. तू खुद ही देख ले, ऐसे उसे बाहर कर दिया है. అప్పుడు యోధా 30 వెండి నాణాలు తీసుకొని अब ये यहूदा जो है 30 सिक्कों को लेकर దేవాలయం దగ్గరికి వచ్చాడు. उस मंदिर में आया है. ఆ దేవాలయంలో పారవేశాడు దాన్ని. और इस मंदिर में इस 30 सिक्कों को उसने फेंक दिया है. ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేసి और इस 30 सिक्के को मंदिर में फेंक అక్కడి నుంచి कर వెళ్ళిపోయి अब वहां से चला गया है. ఊరి పెట్టుకొని చనిపోయాడు. और यहाँ पे अपने आप को लटका कर वो मृत्यु पाया है. ఎందుకు ఇదంతా చేస్తూ వచ్చాడు? क्यों इसने ये सब किया है? తనలో వచ్చినటువంటి పశ్చాత్తాపం, और उसके अंदर जो पश्चाताप आया है. యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష విధించబడటం చూసిన తర్వాత प्रभु यीशु मसीह के उसको दंड को जब उसने देख लिया उसके बाद తను ఎలాంటి వాడు, और वो कैसा है, తను ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చాడు, और जिस उद्देश्य के साथ वो प्रभु के पास आया था, తన ఉద్దేశాలు ఎరిగినా కూడా और अपने उद्देश्य को जानते हुए ప్రభు भी, తనను ఎంతగా ప్రేమిస్తూ तो भी వచ్చాడు, परमेश्वर उसे बहुत प्रेम किया ఎంత గొప్ప స్థానాన్ని తన దగ్గర ఇస్తూ వచ్చాడు. और उसको एक बहुत बड़ा स्थान भी दिया है. ఆ వాటిని నేను నిలుపుకోలేకపోయానే, और उसको मैंने पूरा नहीं कर पाया ఎంత हूँ. అధికారం నాకు ఇస్తా వచ్చాడు. इतना अधिकार उसने मुझे दिया
है రోగాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, और दुष्ट आत्मा को निकालने का अधिकार दिया है ఆ స్వస్థత అధికారం ఇచ్చాడు, और चंगाई का वरदान दिया है చివరికి చనిపోయే వారిని లేపే అధికారం కూడా और ఇచ్చాడు. इतना ही नहीं कि मरे उनको जिलाने का भी ఇంత अधिकार दिया చేసిన है నా ప్రభు కొరకు और इतना सब जो प्रभु ने किया నేనేం చేస్తూ వచ్చాను, मैंने प्रभु के लिए क्या किया है నేను ఆయన అప్పగిస్తూ వచ్చాను, मैंने तो उसे पकड़वा दिया నేను है చేసింది చాలా తప్పు मैंने जो किया बहुत गलत है అని తను ఎంతగానో పశ్చాత్తాపపడి చివరికి చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. और कितना ही उसने पश्चाताप किया है आखिरी में अपने आप को उसने टंगवा दिया है తను చేసినటువంటి పరిచర్యని పేతురు మెచ్చుకున్నట్లుగా కూడా మనం చూస్తూ వచ్చాం. और उसने जो सेवकाई किए है पत्रस ने उसको स्मरण किया ये भी గొప్ప हम పని देखते हैं చేశాడు, बहुत बड़ा काम किया है తనకు పోవాల్సినటువంటి మార్గానికి వెళ్లకుండా తప్పిపోయాడు అంతే. और जिस राज्य में उसे जाना था उससे वो केवल उससे वो चूक गया है కాబట్టి యూదావలే మనలో కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. और इसलिए यहूदा की नाई हम में भी बहुत से लोग हैं ప్రభువుని అంగీకరించి కూడా प्रभु को स्वीकारने के बाद ప్రభువుని దినదినము కూడా సిలువ వేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. हम भी जो है प्रभु को दिन बर दिन उसको क्रूस पर हम उसको चढ़वा रहे हैं ఎందుకు సిలువ వేయబడుతూ వచ్చాడు ఆయన? और क्यों वो क्रूस पर चढ़ा है మనందరి పాపాల కోసమే, हमारे पापों के लिए ही మనందరి నేరాల కోసమే, और हमारे ये सब उस काम के लिए మనందరం చచ్చినటువంటి స్థితిలో हम ఉన్నప్పుడు जब इस मृत्यु की परिस्थिति में जब थे మనల్ని బ్రతికించడం కోసం हमको जिलाने के लिए ఆయన చనిపోతూ వస్తూ ఉన్నాడు. और वो मृत्यु पाया है ఇంకా మనం అదే స్థితిలో కొనసాగుతా ఉన్నాం. क्या हम अभी भी उसी परिस्थिति చాలా में మంది हैं ప్రభువుని ఎరిగి కూడా बहुत से लोग जो परमेश्वर को ఇంకా जानकर లోకంలోనే ఉంటూ अभी भी संसार में దిన रहकर దినము ఆయన సిలువ వేస్తా ఉన్నారు. दिन भर दिन उसको उस क्रूस पर चढ़ा रहे हैं కాబట్టి మనము కూడా हम भी जो है యూదాలాగా పశ్చాత్తాపపడే వాళ్ళంగా ఉండాలి. यहूदा के नाई पश्चाताप हमें करना होगा నా నిమిత్తమే కదా ఆయన పాపాన్ని మోస్తూ వచ్చాడు, मेरे पक्ष में उसने उस पाप का बोझ उठाया నా है నిమిత్తమే కదా ఆయన శ్రమలు అనుభవిస్తూ मेरे వచ్చాడు, पक्ष में उसने उस दुख को उठाया है నా నిమిత్తమే కదా ఆయన చనిపోతూ వచ్చాడు. मेरे के विषय में ही वो मृत्यु पाया है నేను చేసిన దాన్ని బట్టే కదా, मैंने जो किया इसी कारण నేను అప్పగించిన దాన్ని బట్టే కదా. क्योंकि मैंने उसे पकड़वाया इसीलिए యూదావలే మనలో పశ్చాత్తాపం రావాలి. यहूदा के नाई हमारे मन में वो पश्चाताप आना